ఉమ్, ప్రస్తుతానికి ఆ రూట్ లో ఉన్నాడు లోకేష్. ఉమ్. అది ఒక యాక్సెప్ట్ రకంగా చేయాలి. ఆయన వెనకున్న టీమే ఒక పెద్ద సపోర్ట్ ఏమో లోకేష్ అంతే గారికి అంతే. నిజంగా. కానీ ఒకటి సార్, ఒకవేళ ఇందాక మీరు అన్నట్టు ప్రెసిడెంట్ గా ఇచ్చినా, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇచ్చినా, అధ్యక్షుడిగా ఇచ్చినా, ఏది ఇచ్చినా తర్వాత వాట్ నెక్స్ట్ అనేది, అంటే ఆ, ఈ టర్మ్ లోనే ముఖ్యమంత్రి పదవి ఆయనకి వచ్చే అవకాశం కానీ, ఆ నిర్ణయాలు కానీ, దానికి ఒక సంకేతం ఏమన్నా ఉంటుందా ఈ ఈ పదవి ఇవ్వడం, ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడంతో? అంటే పోర్ట్ఫోలియో ఇస్తే ఇక ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చ పక్కకి వెళ్ళిపోతుంది. అవునా? ఇవ్వకపోతే ఇక డైరెక్ట్ గా సీఎం ఇస్తారు అందుకని ఆగారు అనే పేరు వెళ్తుంది. అప్పుడు చంద్రబాబు గారి అంటే ఇది అధ్యక్షుడిగా ఉండి ఈయన సీఎం గా ఉంచుతారు అనేటటువంటి చర్చ వెళ్తుంది. ఓకే. అంటే ఇవ్వకపోతే ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తేనా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా లేకపోతే డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఇచ్చినా అది ఇచ్చినప్పుడు చర్చ ఉండదు ఇక పెద్దగా. అంటే ఈ సీఎం గురించి చర్చ రాదు. ఎందుకంటే ఈ ఇటు సీఎం గా చేయాలంటే అటు మోడీ ఒప్పుకోవాలా, పవన్ కళ్యాణ్ ఒప్పుకోవాలి. వాళ్ళేంటి ఒప్పుకునేది, వాళ్ళకున్న బలం ఎంత అనేటటువంటిది మనం మాట్లాడచ్చు. బట్ కూటమి లెక్కల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో అన్నటువంటి పాయింట్తో అప్పుడు వచ్చింది. అలాగని వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు, కొంత ఇంటర్నల్ గా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మధ్యన. కాబట్టి ఇక్కడ రెండు కోణాల్లో ఉండాలి. ఇప్పుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసి ఈయనే సీఎం క్యాండిడేట్ అనేటటువంటిది ఈ లోపు వాళ్ళని కన్విన్స్